హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగ విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డైట్ బీఈడి అబ్లిక్ సిటిఈ ఎస్సీఆర్టీ ప్రొఫెసర్లు సంబంధించి మనకు నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని, మరియు డైట్ బీఈడి లెక్చరర్ అని, ఈ విధంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత వరుసగా జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా ఈ పోస్టులు పడబోతున్నాయి. మరి ఇవి డిప్యూటీ డిఓ మరియు డైట్ బీఈడి ఎస్సీఆర్టీ లెక్చరర్ గురించి మనం మాట్లాడుకునే ముందు దీని యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. తద్వారా మీకు ఆసక్తి ఉంటుంది. అర్హతలు ఏమిటి, సిలబస్ ఏమిటి, విధి విధానాలు ఏమిటి, ఏజ్ లిమిట్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఈ విధంగా అన్ని అంశాలు తెలుసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా పూర్తిగా విశ్వసనీయంగా ఉంటుంది. తెలిస్తేనే మనం మాట్లాడతామనే విషయం మీకు తెలుసు. కాబట్టి ముందుగా ఈ యొక్క పోస్టులు ఈ రెండింటిని వేరుగా చూడకూడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి పోస్టులు. డిప్యూటీ డిఓ 24, ఇవి 110 గతంలోనే ఆర్థిక శాఖ నుంచి అమలయ్యాయి. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఎస్సీఆర్టీ వారు 4 కళాశాలలు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతి కాలేజీలో 25 పోస్టులు టీచింగ్ ఉంటాయి. సీనియర్ లెక్చరర్సు, జూనియర్ లెక్చరర్సు, ఈ విధంగా ఒక ప్రిన్సిపాల్, మొత్తంగా 25 పోస్టులు ఉంటాయి. ఆ 25 మొత్తం 100లో 30% అంటే 30 కూడా అదనంగా కలిసే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క 110కి అదనంగా అంటే మొత్తంగా డైట్ బీఈడి లెక్చరర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. డిప్యూటీ డిఓ 24 ఉంటాయి. మరి ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి గెస్టెడ్ పోస్ట్ స్టార్టింగ్ కానీ, ఇవి ఉద్యోగాలు కాదు, ఇవి ఒక హోదాలు, ఇవి జాబ్స్ కాదు, ఇది ఒక పవర్, ఇది ఉద్యోగాలు కాదు, ఇది ఒక కిరీటాలు. అంటే ఇది ఒక డిఫరెంట్ ఉద్యోగాలు. మీకు ముందే చెప్పాను, వీటికి స్పీడ్ ఎక్కువ, వీటికి పవర్ ఎక్కువ. ఇవి విభిన్నమైన ఉద్యోగాలు, చాలా ప్రశాంతమైన ఉద్యోగాలు, పవర్తో కూడుకున్న ఉద్యోగాలు. జీత భత్యాలతో మొదలుకొని ధనం, ఇంధనం, పవర్, ఇవన్నీ కూడా బాగా బతకాలి అనుకున్న వారికి. ఎందుకంటే మన సర్టిఫికేట్లు, పీజీలు కానీ, డిగ్రీలు కానీ, నెట్టులు కానీ, సెట్టులు కానీ, ఎంఈడీలు కానీ, ఇవి బీరువాలో పెట్టి ఫోల్డర్లో పెట్టడానికి కాదు. వీటిని ఉపయోగించుకునే తరుణం ఆసన్నమైంది. దాంట్లోనే భాగంగా టీజీపీఎస్సీ ఓటీఆర్ను అప్డేట్ చేసుకోమని చెప్పింది. ఎందుకంటే ప్రక్రియను వేగవంతం చేయాలని. ఈ పోస్టుకి ఎంతైతే వేగం ఉందో ఈ ప్రక్రియ కూడా అంతే వేగంగా జరుగుతుంది. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ మన స్టూడెంట్స్ ఆగిపోయిన వారు మాత్రమే ముందుకు సాగిపోయారు. కొంతమంది చూస్తూ ఉన్నారు, నోటిఫికేషన్ రావాలి, సిలబస్ ఏంటో తెలియాలి, అప్పుడు చదువుతాం, పోటీలో ఉంటాం అనుకుంటారు. పోటీ నుంచి మధ్యలోనే వైదొలుగుతారు. వారికి ఆశయం ఉంటుంది కానీ ఆచరణ ఉండదు. ఆలోచన అందరిది, ఆచరణ మాత్రం కొందరిది. కాబట్టి ఇప్పటికీ మించిపోలేదు. మనం మించిపోకముందే మనము సమయాన్ని ముంచిపోకుండా దయచేసి కాపాడుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోస్టులకు సంబంధించి కోచింగ్ ఇచ్చిన వ్యక్తిగా, డిప్యూటీ డిఓలను తయారు చేసిన వ్యక్తిగా మీ ముందు చెప్తున్నాను, ఇవి అద్భుతమైన పోస్టులు. స్టేట్ లెవెల్ పోస్ట్, డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ లెవెల్కు వెంటనే వెళ్ళే పోస్టులు, జిల్లా స్థాయిలోనే ఉద్యోగం ఉండే పోస్టులు, పల్లెటూరులో పనిచేసే పోస్టులు కాదు, మండలంలో పనిచేసే పోస్టులు కాదు, డివిజన్ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయికి వెంటనే వెళ్ళే పోస్టులు, 54,200 మినిమం బేసిక్తో ఉండే పోస్టులు, మరియు బైక్ అనే పదం చూడని పోస్టులు, బస్ అనే పదం వినని పోస్టులు, ప్రభుత్వ కార్లు, ప్రభుత్వ డ్రైవర్, ప్రభుత్వ ధనం, ప్రభుత్వ ఇంధనం కల పోస్టులు, పూర్తిగా పర్యవేక్షణతో కూడుకున్న పోస్టులు, మన మాటకు విలువ ఉండే పోస్టులు. ఎన్ని రోజులు మనకు మాటకు విలువ లేకపోవచ్చు, ఎన్ని రోజులు మనం టీచర్లుగా ఉండి, ఒక ఉద్యోగులుగా ఉండి ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తారు అని భయపడే మీరు చివరికి భయపెట్టే స్థాయికి వెళ్ళే పోస్టులు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇవి పోస్టులు కాదు, హోదాలు, ఇవి జాబులు కాదు, పవర్లు, ఇవి ఉద్యోగాలు కాదు, ఇవి కిరీటాలు, ఇవి వజ్రాయుధాలు. ఈ వజ్రాయుధాలు వంటి పోస్టులకు సంబంధించి ఎవరు పడితే వాళ్ళు వినడానికి కూడా అర్హులు కారు. ఎందుకంటే దీనికి ఒక కసి, దీనికి ఒక కృషి, అకుంఠిత దీక్ష అనేటువంటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ఎక్కువ క్రమశిక్షణ ప్లస్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండే పోస్టులు.
మరి డిప్యూటీ ఈవో విషయానికి వస్తే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గురించి ఉద్యోగం గురించి మీకు తెలుసు. ఈ ఉద్యోగం డివిజన్ స్థాయిలో మొదలవుతుంది, కానీ చాలా తక్కువ రోజులు చేస్తారు. ఎందుకంటే జిల్లాలలో డిఈఓలు లేరు కాబట్టి బీఈడి కాలేజీ లెక్చరర్స్ను, బీఈడి కాలేజీ ప్రిన్సిపాల్స్ను, డైట్ కాలేజీ ప్రిన్సిపాల్స్ను ఇక్కడ డిఈఓలుగా నియమించారు. కానీ అక్కడ కూడా స్టాఫ్ లేదు కాబట్టి డిప్యూటీ డిఓ నుంచి ఇమ్మీడియట్గా మీరు డిఈఓ అయిపోతారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మీ కింద వందల స్కూళ్ళు, వేల మంది ఉపాధ్యాయులు, లక్షల మంది విద్యార్థులు ఉండబోతున్నారు. చాలా 1 లేదా 2 సంవత్సరాల్లో మీరు డిఓ అయిపోతారు. డిఓ అయిపోయిన తర్వాత మీకు తెలుసు ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్, ఒక రీజన్ మొత్తానికి. తర్వాత జాయింట్ డైరెక్టర్, తర్వాత అడిషనల్ డైరెక్టర్. 10 నుండి 12 సంవత్సరాల్లో గత డిప్యూటీ డిఓలు అందరూ కూడా అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు, జాయింట్ డైరెక్టర్గా ఆర్జేడీలుగా ఉన్నారు. సీనియారిటీని బట్టి వాళ్ళకి వచ్చినటువంటి మార్కులను బట్టి. ఇది దశాబ్దం తర్వాత, దశాబ్దం కంటే ఎక్కువ. ఎందుకంటే పోస్టింగ్ కూడా లేట్ అయింది, మీకు అవసరం తెలుసు గతంలో. అంటే చూడండి, ఒక్కసారిగా వారు మీరు ఏదైతే ఉద్యోగానికి కష్టపడుతున్నారో వారు కూడా ఆ ఉద్యోగానికి కష్టపడ్డారు. వాళ్ళు పెద్ద ఉద్యోగానికి కష్టపడ్డారు, మీరు చిన్న ఉద్యోగానికి కష్టపడ్డారు. సమయం అంతే, చదివే ఓపిక అంతే, పుస్తకాల ముందు కూర్చునే ఓపిక అంతే. కానీ పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు, మీరు చిన్న లక్ష్యం పెట్టుకున్నారు. చిన్న లక్ష్యం పెద్ద నేరం కాదు, నేరం ఆత్మహత్య, మిమ్మల్ని మీరు చంపుకోవడమే. ఆత్మహత్య అంటే ఆత్మవిశ్వాసం లేని వారు చేసుకునేదే ఆత్మహత్య. మరి చదివేది ఎవరైనా ఏ పరీక్షకైనా అదే, కానీ లక్ష్యం పెట్టుకొని చదవాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కసారిగా డిప్యూటీ డిఓ నుంచి అడిషనల్ డైరెక్టర్, తర్వాత ఏది ప్రమోషన్ ఉండదు, తర్వాత ఐఏఎస్కి వెళ్ళిపోతారు చిన్న ఏజ్లో ఉద్యోగం ఉంటే. మరి అడిషనల్ డైరెక్టర్లు, ఆర్జేడీలు ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవి రాష్ట్ర స్థాయి పోస్టులు. ఒక మధ్యాహ్న భోజన పథకానికి డైరెక్టర్గా, ఒక డిప్యూటీ డైరెక్టర్గా, సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్గా, ఇలా ప్రభుత్వ పథకాలకు కోఆర్డినేటర్గా, డైరెక్టర్గా అనేక వేదికల్లో రాష్ట్ర స్థాయి మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులతో కూర్చొని సమీక్షలు నిర్వహించే, ఏసీలలో కూర్చొని సమీక్షలు నిర్వహించే పోస్టులు మీరు పొందబోతున్నారు. మరి డిప్యూటీ డిఓ సిలబస్ ఏమిటి, క్వాలిఫికేషన్స్ ఏమిటి? క్వాలిఫికేషన్ ఇప్పటి వరకు పూర్తిగా మీకు చెప్పే అవకాశం మాకు ఉండదు. కాబట్టి డిప్యూటీ డిఓ గురించి ఇప్పటి వరకు కేవలం పీజీ క్వాలిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో మీరు చూశారు పీజీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్. కాకపోతే డిగ్రీలో మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీలో సబ్జెక్టుల కాంబినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా బీఈడి చేయడానికి అవకాశం ఉండాలి. ఇది క్లియర్. 55% ఉండాలి, 55% మస్ట్, క్లియర్. మరి 44 అనేటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్లస్ ఉద్యోగులకు కొంత సడలింపు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కొంత సడలింపు, మరియు పీడబ్ల్యూడి వాళ్ళకు కొంత సడలింపు ఉంటుంది. మరి అదేవిధంగా సిలబస్ జనరల్ స్టడీస్ కామన్, ఎడ్యుకేషన్ పేపర్లు 2 ఉంటాయి 100%. దాంట్లో ఏముంటాయి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి సబ్జెక్ట్ ఏపీ టీజీపీఎస్సీ కాబట్టి 150 మార్కులకు పెడతారు. దాంట్లో కామన్గా 10 యూనిట్లు ఉంటాయి. 10 యూనిట్లు ఉంటాయి. మా 10 యూనిట్లలో ఏముంటాయి? సైకాలజీ ఒక పార్ట్, ఫిలాసఫీ, సోషియాలజీ, క్లియర్, స్టార్ట్స్, రీసెర్చ్ మెథడాలజీ, టీచర్ ఎడ్యుకేషన్, ఐసిటి, టీచర్ ఎడ్యుకేషన్, ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్. మరి దీంట్లోనే మొత్తం ఓవరాల్గా తీసుకుంటే, సిలబస్ తీసుకుంటే కమిటీలు, కమిషన్లు, చట్టాలు, ఎన్ఈపి 2020, విద్యా హక్కు చట్టం, ఎన్సిఎఫ్ 22, ఎన్సిఎఫ్ టీఈ, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర పథకాలు, ఇవన్నీ కూడా ఈసారి మనకు రీసెర్చ్ కూడా యాడ్ చేయడం జరిగింది. రీసెర్చ్ ఇది క్లియర్. జనరల్ స్టడీస్ పైన పట్టు ఉండాలి, దీనిపైన పట్టు ఉండాలి. ఎవరు బాగా చేయగలుగుతారు, ఎవరికి బాగా ఫెచ్చింగ్ ఉంటుంది అనే విషయాలు మనం మాట్లాడకపోతారు. మరి డైట్ బీఈడి లెక్చరర్స్ విషయానికి వస్తే, డైట్ బీఈడి మీకు తెలుసు జిల్లాకు ఒక డైట్ ఉంటుంది, కానీ బీఈడిలో జిల్లాకు ఒక డైట్ ఉండదు. ప్రతి 3 డైట్లు కలిపి ఒక బీఈడి ఉంటుంది. ఇది రూల్, మీకు ఆ విషయం తెలుసు. ఆ బీఈడీలు కొన్ని ఐఏఎస్సిగా పిలువబడతాయి, కొన్ని సిటీఈగా పిలువబడతాయి. జిల్లా స్థాయిలో సిటీఈ, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. మరి ఐఏఎస్సి అంటే ఏమిటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్. అక్కడ రీసెర్చ్ ఉంటే, అక్కడ పిహెచ్డి ఉంటే, అక్కడ ప్రొఫెసర్లు ఉంటే దాన్ని ఐఏఎస్సి అంటారు. ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్,
ఎస్సీఆర్టీ అంటే హైదరాబాద్లో ఉంటుంది. అది హెడ్ టీచర్లంతా కంట్రోల్, పుస్తకాల రచన లాంటి పోస్టులు. మరి ఎస్సీఆర్టీ పోస్టులలో చూస్తే కనుక దాంట్లో ఎవాల్యుయేషన్ యూనిట్ ఉంటుంది, పుస్తకాల రచన యూనిట్ ఉంటుంది, డిఆర్యు డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ ఉంటుంది, ప్రశ్నపత్రాల తయారీ యూనిట్ ఉంటుంది, సిలబస్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టు. మరి డైట్ విషయానికి వస్తే టీచర్లు కాస్త టీచర్లను తయారు చేసే వాళ్ళు అవుతారు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠం చెప్పిన వాళ్ళు ఎవరు గుర్తుండరు. వెంటనే ఇక్కడ పాఠం చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మా స్టూడెంట్ అని చెప్పుకునే అవకాశం. డైట్ బీఈడి లెక్చరర్స్ అంటే మీరు అనుకుంటారు కేవలం పాఠాలు చెప్పడమే అంటారు. జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీ మాదిరిగా పనిచేసే సంస్థ డైట్ దీనికి పీజీ ప్లస్ ఎంఈడి ఉండాలి. మరియు అంతేకాకుండా నెట్ సెట్ గురించి చాలామంది అడుగుతున్నారు. డైట్ విషయానికి వస్తే ఇంతవరకు నెట్ సెట్ క్లారిటీ లేదు, ఉండకపోవచ్చు, ఉండదు. కాకపోతే బీఈడి విషయానికి వస్తే నెట్ సెట్ ఉండాలి, ఎంఈడి ఉండాలి. ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది రీసెంట్ డెవలప్మెంట్లో. మీరు అనుకుంటారు ఎడ్యుకేషన్లో మాత్రమే నెట్ ఉండాలేమో అనుకుంటారు. కాదు, మిగతా సబ్జెక్ట్లో కూడా నెట్, మ్యాథ్స్లో నెట్ ఉన్నా, సైన్స్లో నెట్ ఉన్నా, సోషల్లో పొలిటికల్ సైన్స్లో నెట్ ఉన్నా కూడా అవకాశం కల్పించే ప్రతిపాదనలు వచ్చాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లేటెస్ట్ అప్డేట్ పాయింట్. మరి ఏముంటుంది డైట్ బీఈడి లెక్చర్లకు సంబంధించి సిలబస్? జనరల్ స్టడీస్ కామన్, ఎడ్యుకేషన్ పేపర్ మరియు కంటెంట్ మరియు పెడగాజీ కామన్ పెట్టడం జరిగింది. కామన్. మరి సిలబస్ కంటెంట్ 10th వరకు జనరల్ కాన్సెప్ట్ కంటెంట్ కమ్ పెడగాజీ ప్లస్ ఎడ్యుకేషన్ ప్లస్ జనరల్ స్టడీస్ పేపర్. ఏది తీసుకున్నా సరే మీకు 10 యూనిట్లు ఉంటాయి. డైట్ బీడ్లో పనిచేయడం అంటే ఒక అద్భుతమైన అవకాశం. చాలా కూల్, పొలైట్, నీట్ జాబ్. రిస్క్ ఉండదు, ఫండ్స్ ఎక్కువ. ప్రతి చోట మీరు ఒక మెంబర్. డైట్ కాలేజీలను తనిఖీ చేసే అధికారం. డైట్ నుంచి ఫస్ట్ డైట్ లెక్చరర్గా ఎన్నికైన మీరు డైట్లో ప్రమోషన్లు, డైట్ సీనియర్ లెక్చరర్, డైట్ ప్రిన్సిపల్ లేదా బీఈడి కాలేజీ లెక్చరర్ లేదా బీఈడి కాలేజ్ సీనియర్ లెక్చరర్, బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్, డైట్ ప్రిన్సిపల్, బీఈడి ప్రిన్సిపల్ ఈక్వల్ టు డిఈఓ. మీకు ఆ విషయం తెలుసు. డైట్ నుంచి మీరు ఎస్సీఆర్టీకి వెళ్ళవచ్చు, ప్రొఫెసర్గా, అడ్మినిస్ట్రేషన్లో ఉండవచ్చు. జీతభత్యాలు గెస్టెడ్ పోస్టు 54,000 మినిమం బేసిక్ ఉంటుంది. వెంటనే టీచర్లను తయారు చేస్తారు. డిప్యూటీ డిఓను, డైట్ బీఈడి లెక్చరర్ను వేరుగా చదవకూడదు. ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ప్రధానికి కామన్గా ఉంటుంది, రీసెర్చ్ కామన్గా ఉంటుంది, ఐసీటీ కామన్గా ఉంటుంది, స్టార్ట్స్ కామన్గా ఉంటుంది, సోషియాలజీ కామన్గా ఉంటుంది, ఫిలాసఫీ కామన్గా ఉంటుంది, సైకాలజీ కామన్గా ఉంటుంది, పెడగాజీ. రైట్. మరి ఎవరికి బాగా అనుకూలంగా ఉంది, ఎవరికి బాగా చదువుతారు అంటే జనరల్ స్టడీస్ పైన ఒక పట్టు ఉండి ఇది రెండు ఒకదానిపై ఒకటి లింక్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పైన పట్టు ఉండి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ పైన పట్టు లేకపోయినా, ఎడ్యుకేషన్ పైన పట్టు ఉండి జనరల్ స్టడీస్ పైన పట్టు లేకపోయినా ఈ రెండింటిని సగం చదివిన వాళ్ళు కొట్టేస్తారు. మరొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మేజర్గా తీసుకుంటే గరిష్టంగా 450 మార్కులతో పరీక్షను క్లోజ్ చేయబోతున్నారు. గరిష్టంగా తీసుకుంటే 3 నెలల్లో ప్రక్రియ పూర్తి. ఇంటర్వ్యూ అనేటువంటి డిప్యూటీ డిఓకు లేదు. కేవలం టీచింగ్ పోస్ట్ అయినటువంటి డైట్ బీఈడి లెక్చరర్కి పెట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ విషయంలో కాస్త లేట్. ఈ పోస్టుల సంఖ్య పెరగబోతుంది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో. ఇప్పుడే ప్రతిపాదన పంపారు. ఇప్పుడే 3 మంత్ కమిటీ ఒప్పుకుంటే ఇప్పుడే దీంట్లోనే ఇచ్చేస్తారు. మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్ కమిటీ ఉంది. ఏ గవర్నమెంట్ ఉద్యోగమైనా వారి యొక్క పర్మిషన్ అవసరం. మేజర్గా ఇవి ఎవరికి ఫెచ్చింగ్ అంటే గవర్నమెంట్ టీచర్లకు. ఎందుకంటే ఎప్పుడు ఇన్స్పెక్షన్లు, ఎప్పుడు తంబు, ఎప్పుడు యాప్, బస్సులు, టైమింగ్, ప్రేయర్ అన్నప్పుడు కొడితే ఇలాంటి ఉద్యోగం కొట్టాలి, బతికితే ఇలా బతకాలి. ఎన్ని రోజులను ఇదే మూస పద్ధతిలో మనం ఒకే చోట ప్రమోషన్లు లేకుండా బతకాలి అనే వాళ్ళు, నిరుద్యోగులుగా ఉండి బతికితే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనుకునే వాళ్ళు కొట్టచ్చు. హెచ్డబ్ల్యూలకు చాలా ఫెస్టింగ్ ఉంది. మొన్న రీసెంట్గా యంగ్ డైనమిక్ మన యాప్ నుంచి 532 మంది సెలెక్ట్ అయ్యారు.
వారికి బాగా ఫేసింగ్ ఉంది, ఎందుకంటే జనరల్ స్టడీస్ ఉంది చదివారు, అదేవిధంగా టీజీపీఎస్సీని ఎదుర్కొన్నారు, అదేవిధంగా పేపర్ స్ట్రక్చర్ చూశారు, అదేవిధంగా వారికి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ పైన పూర్తి పట్టు ఉంది. మరి గురుకుల రాసిన వారికి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. కంటెంట్ కమ్ పెడగాజీ చదివి ఉన్నారు, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ చదివితే చాలు. మరి నిరుద్యోగులు ఆల్రెడీ కసి మీద ఉన్నారు, బతకడం కాదు మన కాన్సెప్ట్, బాగా బతకడం, ఆ కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు డబ్బుతో బతకడం, పేరుతో బతకడం, హోదాతో బతకడం, అందరికంటే విభిన్నంగా బతకడం, జేబు సాటిస్ఫాక్షన్ ఉండి జాబు సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు, త్వరగా ప్రమోషన్ పొందాలి, సహాయం చేసే గుణాలి, అధికారాన్ని అనుభవించాలి. అధికారం అంటే పెత్తనం కాదు, బాధ్యత, మార్పులు తీవాలి, వ్యవస్థలో ఉన్న లోపాలను పసిగట్టాలి, సలహాలు ఇవ్వాలి, మన సలహాలు సూచనలు కావాలి, సూచనలు ఆచరణాత్మకంగా కావాలి అన్న వాళ్ళకి ఈ ఉద్యోగాలు. మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ విషయంలో అపోహలు వద్దు. నేను 10 యూనిట్లు అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడి కాలేజ్ లెక్చర్ తీసుకున్నా, డైట్ లెక్చర్ తీసుకున్నా, ఒక 8 ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉంటాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా దీంట్లో ఉన్నాయి, ఒక 6 బయాలజికల్ సైన్స్ పోస్టులు ఉంటాయి. మీరు అనుకోవచ్చు నెట్ సెట్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లోనే, ఎడ్యుకేషన్లోనే కాదు, ఈ మధ్యలో సవరణలు తీసుకురావడం జరిగింది. ఏ సబ్జెక్ట్లోనే కంటెంట్, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఉన్నా సరే. కాబట్టి నెట్ సెట్ కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు, కేవలం ఎడ్యుకేషన్లోనే అనుకుంటున్నారు చాలామంది. ఇది ఒక ప్రతిపాదన, అన్ని చెప్పడానికి ఉండదు. మరి ఏం చదవాలి, ఎలా చదవాలి కంటే ముందుగా ఎందుకు చదవాలి అనే విషయం గుర్తుపెట్టుకుంటే చాలా విషయాలు. ఎందుకు చదవాలంటే ఒక్కసారిగా జీవితంలో ఒక్కసారి అంతు చూడాలి, దాని పని పట్టాలి, చదివితే ఇలా చదవాలి, విపరీతంగా చదవాలి, ప్రపంచాన్ని మైమర్చి చదవాలి, పుస్తకాలతోనే ఉండాలి, కనీసం రోజుకు 12 నుంచి 13 గంటలు చదివే ఓపిక ఉండి, లీవ్ పెట్టే దమ్ముండి, కారణాలు చెప్పకుండా ఉండి, సగం చదివి సగం మధ్యలో వదిలేసేవాళ్ళు, ఎవరికి కనిపించకుండా ఉండేవాళ్ళు, సగం చదివి మధ్యలో వాళ్ళు వద్దు, ఇప్పటికిప్పుడు పొంగిపోయి మధ్యలో ఏదో సమస్య వస్తే కుంగిపోయి వద్దు, ఉన్న జాబ్తో చాలు అనుకునే వాళ్ళు, తర్వాత విజేతల రిజల్ట్ చూసి అవాక్కయ్యి ఉన్న అవకాశాన్ని లేక వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాను అని లబోదిబో మొత్తుకునే వాళ్ళు వద్దు. దీనికి కావాల్సింది అకుంఠిత దీక్ష, కఠోర పరిశ్రమ. సిలబస్ ఏమిటి, పుస్తకాలు ఏమిటి, ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి, ఏమిచ్చాడు, సిలబస్ ఏమిటి. నేను ముందే చెప్పాను, సిలబస్ ఎడ్యుకేషన్ సబ్జెక్టును దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వేరు చేయకూడదు. డిప్యూటీ డిఓను, డైట్ లెక్చర్ రెండుకు చదవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా రాయొచ్చు, 4 లెక్కల్లో వాళ్ళు కొట్టవచ్చు, వాళ్ళ కోర్టు కేసులో ఉంది. దాంట్లో మిశ్రమ ఫలితం, టీచర్లు సాధించారు, సెక్రటరియట్ ఎంప్లాయీలు సాధించారు, బతుకుతే బాగా. దాంతో గ్రూప్ 1 ఆఫీసర్లు సాధించారు. గ్రూప్ 1లో అందరికంటే మంచి పోస్టులు ఇవన్నీ కూడా. ప్రమోషన్స్ ఎక్కువ, ఇది ప్రమోషన్ ఛానల్. డైట్, బీడీ, ఐఏఎస్సి, సిటీ, ఎస్ఆర్టీ లెక్చర్స్, అర్హతలు, వయసు, జీతము, సిలబస్, హోదా, ఎలా చదవాలి, ఏమి చదవాలి, దీనికంటే ఒక 18 పుస్తకాలు ఉన్నాయండి. ఆ 18 పుస్తకాలన్నీ కూడా టచ్ చేయాలి. చాలామందికి తెలియదు అవన్నీ కూడా. ఆ పుస్తకాల నుంచే సిలబస్ ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రామాణిక పుస్తకాలు ఉంటాయి ఇంగ్లీష్ మీడియం, ఆ పుస్తకాల సమాచారం. మరి ఒక టాపిక్ 10 పుస్తకాల్లో ఉన్నప్పుడు ఆ 10 పుస్తకాలను కూడా చదవాల్సి ఉంటుంది. సేమ్ టాపిక్ అయినప్పటికీ కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పుస్తకంలో ఉంటుంది. ఎలాంటి తప్పిదాలు జరగవు, ఎలాంటి లీకులు జరగవు, ట్రాన్స్పరెన్సీ, ఎక్సలెంట్ టీం, తక్కువ సమయము, పెద్ద ఉద్యోగము. కళ్ళు మూసి తెరిచే లోపల విజేతలు పేపర్లో కనిపిస్తారు. ఇక మీరు ఆలోచించుకోండి, లూలు పెట్టండి. సమయం కావాలి ఈ టైంలో. అటు జాబు, ఇటు చదువు 2 కావు. ఒక చేతిలో ఒక్క వస్తువు ఉంటే భద్రంగా పట్టుకుంటాం, 2 వస్తువులు 3 వస్తువులు పట్టుకుంటే అన్ని వస్తువులు పడిపోవడంతో పాటు నీ చేతి కూడా పాడైపోతుంది. అటు 2 పడవల ప్రయాణం చాలా డేంజర్, సుదూర ప్రయాణం చేయలేరు. ఎక్కువ ఎవరికో టీచర్లు చాలా మోటివేట్ అవుతారు, చాలా సబ్జెక్ట్ ఉంటుంది, ఓపిక ఉంటుంది,
కొంచెం వారికి ప్రమోషన్ ఛానల్ తక్కువ, చాలా తక్కువ. ఎక్కువ రోజులు అదే బస్సు, అదే వెహికల్, అందరు కార్లో వెళ్ళడం, అదే మాటలు కాకుండా డిఫరెంట్గా ఉండాలి అనేటువంటి సత్తా, ఈ టెట్ ఏంటి, ఇన్స్పెక్షన్లు ఏమిటి అనేటువంటి జేబు సాటిస్ఫాక్షన్ ఉండి జాబు సాటిస్ఫాక్షన్ లేని టీచర్లు, మరికొంతమంది హెచ్డబ్ల్యూ గురుకులకు చదివిన వారు, మరి నిరుద్యోగులు కసి ఉన్నవాళ్ళు, గ్రూప్ 1 మిస్ అయిన వారు, జనరల్ స్టడీస్ పైన పట్టుండి ఇవి ఎలాగైనా చదువుకోవచ్చు అన్నవాళ్ళు ఏమి చదవాలంటే దీనికి చెప్పాను 18 ప్రామాణిక పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల లిస్ట్ మన యాప్లో పెట్టడం జరిగింది. మరి ఎలా చదవాలి అంటే మీకు తెలుసు పోస్టుల సంఖ్య ఇక్కడ 24, ఇక్కడ 110. ఈ 110 పోస్టులు ఇంతవరకు ఉన్నాయి. ఈ 110లో జాబ్ రావాలంటే 100% సరిపోదు, 200% చదవాలి. ఇక్కడ చూస్తే 24 పోస్టులకు 24 గంటలు అదే ఆలోచనలో ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ. ఇప్పటి నుండి కూడా మీరు టైప్ చేసి తర్వాత చూసుకుందాంలే అంటే మూసుకోవడం అనే పదమే ఉండదు, ఎందుకంటే తెరుచుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి. ఎందుకంటే వీటిని చెప్పిన వ్యక్తిగా ఇది మన కోర్సు. మరి ఏముంటాయి మన కోర్సులో? పుస్తకాలు ఉంటాయా? అకాడమీ పుస్తకాలు మీకు దొరకవు, వెతికినా దొరకవు. వెతకడానికి టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడే మెటీరియల్ పెట్టడం జరిగింది. అన్ని టాపిక్లు కవర్ చేశామా అంటే అన్ని టాపిక్లు క్లాసులు పెట్టి, ఎగ్జామ్లు పెట్టి, టెస్ట్ సిరీస్లు పెట్టి విపరీతంగా మిమ్మల్ని చాలా బిజీ చేసి ఒక టాపిక్ చెప్పినప్పుడే వెంటనే మెటీరియల్, వెంటనే పరీక్షలు. అవి మళ్ళీ పరీక్షలు అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు, మళ్ళీ టెస్ట్ సిరీస్, మళ్ళీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ట్రెండింగ్ బ్రాండింగ్ బిట్స్, నెట్ సెట్ తరాల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బిట్స్. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందంటే ఉండదు, చదవకండి. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు దొరికినా కవర్ చేయలేరు మీరు. తక్కువ ఆ ట్రాన్స్లేషన్ చేసుకునే ఇబ్బంది వద్దు. సింపుల్గా అక్కడికక్కడ నేర్పించాను. ఇవి చదివితే చాలు. ఇవి చదవాలంటే ఖచ్చితంగా 45 రోజులు సమయం పడుతుంది, 15 రోజులు రివిజన్ పడుతుంది, 1 మంత్ ఎగ్జామ్ రాయడానికి పడుతుంది. మొత్తం 10,000 ప్రాక్టీస్ బిట్స్ పెట్టాను. 10,000 ప్రాక్టీస్ బిట్స్. మీరు ఎటువైపు చూడని అవసరం లేదు. మేము కష్టపడతాం, రెడీగా పెట్టాం. ఒక చేతిలో చాక్లెట్ ఉంది, ఒక చేతిలో బంగారం ఉంది. మీరు ఏది ఎంచుకుంటారో మీ చేతిలో ఉంది. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మరి ఎక్కడ అడగాలి? మన యాప్లో చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ చేయడం దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మేము ఫోన్లోనూ పట్టించుకోము. నిజమైన విద్యార్థి మన యాప్లోకి రావాలి, కోర్సు చూడాలి, కంటెంట్ చూడాలి, సబ్జెక్టు చూడాలి, డెప్త్ చూడాలి, డెప్త్గా చదవాలి. అప్పుడు ఒక అవగాహనకు రావాలి. ఏది పడితే అది కాదు. మీకు సింపుల్గా నేను అద్భుతమైన షార్ట్ కట్లు చెప్పడం జరిగింది. కాబట్టి విజేతలందరూ మళ్ళీ 581 పోస్టుల్లో హెచ్డబ్ల్యూలో 532 ఉన్నారు. ఈసారి కూడా ఉంటారు. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ సమాచారం వెంటనే. ఎందుకంటే ఒక క్వాలిఫికేషన్స్ వ్యక్తిగా, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక ఎక్స్పర్ట్గా, విశ్వవిద్యాలయ స్థాయిలో బోధిస్తున్న వ్యక్తిగా ఇంతకంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్. కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ను ప్లేస్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే మీరు మెసేజ్ చేయండి. మీకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపును మేము కాపాడుకుంటాం, మిమ్మల్ని చదివిపిస్తాం. ఆల్ ద బెస్ట్.